హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 58C గురించి మాట్లాడుతున్నాం. రూల్ 58C ఇది దేని గురించి మాట్లాడుతుందంటే మార్కింగ్ ఆఫ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్. మార్కింగ్ ఆఫ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఏవైతే వాటిని ఎలా మార్క్ చేస్తాం. ఇక టెక్స్ట్ ఏం చెప్తుందంటే మనకు ప్రావిజన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ ensure that only the admissible portion of confessional statement, right? సో ఏది అడ్మిసిబుల్ పోర్షన్ అంటే సెక్షన్ 8 ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సెక్షన్ 8 ఆర్ సెక్షన్ 27లో అడ్మిట్ చేసుకోగల పోర్షన్ ఏదైతే ఉందో ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఆ పోర్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోర్షన్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్ ఒక షీట్ మీద మెన్షన్ చేసి దాన్ని మార్క్ చేయాలని చెప్తుంది అనమాట రూల్ 58C వచ్చేసరికి. సో అలా మార్క్ చేసి దానికి ఒక ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వాలి. సో కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి మొత్తంగా కాకుండా సెక్షన్ 8 ఆర్ సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏ పోర్షన్ అయితే ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్లో మనం అడ్మిట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందో లేదా చేసుకోగలము, చట్టం అలౌ చేస్తుందో ఆ మేరకు మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక సపరేట్ షీట్ మీద మెన్షన్ చేసి ఆ షీట్కి ఒక ఎగ్జిబిట్ నెంబర్ ఇవ్వమని చెప్తుంది అనమాట. రైట్. సెక్షన్ 8 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుంది? అలాగే మనకి ప్రీవియస్గా వీడియో చేసాం, మీరు చూడండి కావాలంటే. మోటివ్, ప్రిపరేషన్, కాండక్ట్ గురించి చెప్తుంది కదా. ప్రిపరేషన్, కాండక్ట్, సో వీటి గురించి మాట్లాడుతుంది అనమాట. 27 వచ్చేసరికి సెక్షన్ 27 ఓన్లీ ద పార్ట్ ఆఫ్ కన్ఫెషన్. ఓన్లీ దట్ పార్ట్ అంటే ఏంటి ఆ పార్ట్ విచ్ లీడ్స్ టు డిస్కవరీ. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. సపోజ్ ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, A1 ఒక కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఎవరికి? పోలీస్కి. రైట్. ఏమని? నేను కత్తితో అంటే నైఫ్తో ఒక వ్యక్తిని పొడిచాను, అలాగే ఆ నైఫ్ ఏదైతే ఉందో దాన్ని మా ఇంటి దగ్గర ఉన్నటువంటి బావిలో పడేశానని చెప్తున్నాను అనుకున్నాను. ఈ మొత్తం స్టేట్మెంట్ ఏదైతే ఉందో కెనాట్ బి అడ్మిటెడ్. ఎందుకు? బికాస్ 25-26 ఉన్నాయి మనకి ఎవిడెన్స్ యాక్ట్లో. ఇవి అలౌ చేయవన్నమాట ఈ మొత్తం స్టేట్మెంట్ని. ఎందుకంటే కన్ఫెషన్ పోలీస్ సమక్షంలో ఇచ్చినట్లయితే చెల్లుబాటు కాదు కదా. సో ఈ రెండు సెక్షన్ అడ్డుకుంటున్నాయి. బట్ ఈ కన్ఫెషన్లో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే దాన్ని బేస్ చేసుకుని ఏదైనా డిస్కవరీ చేశారనుకోండి, అది మనకి ఈ 27 కింద అడ్మిట్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది కాబట్టి సో దట్ పార్ట్ని మనం ఏంటంటే సపరేట్ చేసి ఒక షీట్ మీద మెన్షన్ చేసి దాని వరకు ఎగ్జిబిట్ నంబర్ ఇచ్చి దాన్ని అలౌ చేయొచ్చు అనమాట. రైట్. దట్ వన్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది కేస్ రికార్డ్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? నేను కత్తితో పొడిచిన ఏం తీసుకోకుండా ఐ త్రూ ది నైఫ్ ఇన్ ది వెల్ బిహైండ్ మై హౌస్ అనే ఈ పార్ట్ ఏదైతుందో ఆ పార్ట్ వరకు మనం తీసుకుంటాం. బికాస్ ఈ నైఫ్ ఏదైతుందో ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళ నైఫ్ని రికవర్ చేశారనమాట బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. సో అందువల్ల ఏంటంటే దిస్ పార్ట్ ఈజ్ అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 27. రైట్. ఇప్పుడు కోర్టు ఏం చేయాలి? ఏదైతే నేను ఆ బావిలో విసిరేసానన్నాడు ఆ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఒక సపరేట్ షీట్ మీద ఆ టైప్ ఆర్ రిటర్న్ చేసి మార్కెట్ యాజ్ ఎగ్జిబిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిబిట్ P1 P2 అట్లా అనుకుంటున్నాం కదా, దీనికి ఏదో P1 P2 P3 ఏదో ఒక నెంబర్ ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, ఈ పోర్షన్ వరకు మనకి రెలవెంట్ పోర్షన్ వరకు అండ్ అటాచ్ ఇట్ టు ది రికార్డ్, నాట్ ఫుల్ కన్ఫెషన్. ఇలా జరుగుతుంది అనమాట. దాని వరకు ఆ పార్ట్ వరకు ఒక నెంబర్ ఇస్తారు.